నా విధుల్లో భాగంగా మా గ్రామ పంచాయతీలో గ్రామ స్వరాజ్ కమిటీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండగా జగదీష్ అనే అతను వాళ్ళ ఇంటి ముందర నేను కాలువ తీస్తూ ఉన్నప్పుడు నా విధులకు ఆటంకం కలిగిస్తూ నా బిజీ వర్డ్స్ వాడుతూ అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ నాపై దాడికి దిగడం జరిగింది. నేను నా పై అధికారులకి కంప్లైంట్ ఇస్తున్నాను. కంప్లైంట్ ఇస్తున్న నేపథ్యంలోనే అతని కొడుకు ఆ చందు అని అతను వచ్చి నా మీద పూర్తిగా అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. నన్ను ముఖం పైన గాయపరచడం జరిగింది. నేను ఈ విషయాన్ని నా పై అధికారులు కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఈ విషయం పైన మన స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు కూడా ఇమీడియట్గా స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అందులో ఒక నిందితుని ఈరోజు తీసుకురావడం జరిగింది. ఇంకొక నిందితులు పరారులో ఉన్నట్టుగా ఎస్ఐ గారు మనకు తెలియజేయడం జరిగింది. మేము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజల కార్యక్రమాలు ఏ అవసరం వచ్చినా 24/7 నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా మాపై దాడులు జరిగితే మేము ప్రజలకు ఎలా సేవలు అందించాల్సి ఉంటుంది. ప్రజలకు కావాల్సినటువంటి మినిమం నీడ్స్ అనేవి అందించాల్సింది. మంచినీరు కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, ఇంకేదైనా వాళ్ళ ప్రజలకు ఏ అవసరం వచ్చినా మేము 24/7 మేము సర్వీసులు అందించాల్సిన పరిస్థితుల్లో 24 గంటలు ప్రజల మధ్యలో గ్రామస్తుల మధ్య జరగాల్సిన మా పరిస్థితుల మధ్యలో ఈ విధంగా ఒకరిద్దరు మా పైన వ్యక్తిగత ఖర్చులు దిగి దాడులు జరిపినట్లయితే మేము మా విధులు నిర్వహించడానికి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. కాబట్టి మా అందరి తరఫున, మా యూనియన్ తరఫున ఈరోజు మీడియా సోదరులకు కావచ్చు, పై అధికారులకు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే, మా బాధ్యతలు మేము సక్రమంగా నిర్వర్తించడానికి అవసరమైనటువంటి వాతావరణం కల్పించాలి. ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళకి ఖచ్చితమైన శిక్ష అమలుపరిచే విధంగా పై అధికారులందరూ కూడా చర్య తీసుకొని మా అందరికీ కూడా న్యాయం చేసి మేమందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అవసరమైన సర్వీసులు అందించే విధంగా మంచి వాతావరణం కల్పించే పరిస్థితిని తీసుకురావాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఇప్పుడు ఇదివరకు ఏదైనా ఇష్యూ ఏదైనా వచ్చిందా? ఎవరో నాకు తెలియదండి. నేను చూడలేదు. నేను ఇక్కడ కొత్తగా వచ్చినాను. బట్ ఇంతకుముందు కూడా వాళ్ళ ఇంటి ముందు నేను పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కానీ నాకు ఇప్పుడు కూడా అతను నాకు ఎప్పుడు మాట్లాడలేదు. నేను అతను చూడలేదు. ఇదే నేను ఫస్ట్ టైం అతను చూడడం. ఆ చూడడం అది మరి అతనికి ఏం కష్టం ఉన్నాయో నాకు తెలియదు. రావడం నన్ను అబ్యూజింగ్ వర్డ్స్తోనే మాట్లాడడం జరిగింది. సరే, నేను అప్పటికి నా పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు, చుట్టుపక్కల గ్రామస్తులంతా సుమారు 20 మంది ఉన్నారు. వాళ్ళందరి ముందు కూడా నేను సగౌరవంగానే చెప్తాను. ప్రభుత్వంలో అతను మాట్లాడుకుని మీ ఇబ్బంది ఏమన్నా నాకు చెప్పండి, దాన్ని నా పై అధికారులు తీసుకెళ్ళి నేను సాల్వ్ చేస్తానని చెప్తాను. బట్ అతను ఏదో వ్యక్తిగతంగా ఖర్చు పెట్టుకున్నాడో లేకపోతే ఇంకేం పరిస్థితి నాకు తెలియదు. కానీ బట్ నా పైన ఉద్దేశపూర్వకంగానే దాడికి రావాలని చెప్పి వచ్చినాడు. సో వాళ్ళు కావాల్సిన నాపై దాడి చేసినట్టుగా నేను భావిస్తున్నాను. సరే, అట్లే ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఆడదామాంధ్రాలో ఇష్యూ అయినట్లు వచ్చింది అబ్బాయి గురించి. ఆడదామాంధ్రాలకు సంబంధించి ఆ రోజు ఒక 2 ఊర్ల మధ్య గలాట జరిగిన మాట వస్తుందంటే దానికి సంబంధించి మేము 2 ఊర్లను సర్టిఫికేట్ పంపించడం జరిగింది. అందులో ఇతను ఉన్నాడు అనే విషయం కూడా నాకు పూర్తిగా తెలియదు. అతను నేను ఐడెంటిఫై చేయలేదు. బట్ అతను లాస్ట్లో అతను అయితే చెప్పడం జరిగింది, గొడవలో జరిగిన తర్వాత చెప్పడం జరిగింది. కానీ నేనైతే అతను అక్కడ వచ్చినాడు, గొడవపడిన వాటి వాస్తవమే. ఆ రోజు గొడవలో కూడా మేము ఆ ఊరిని విడదీసి పంపించడం జరిగింది. అయితే ఈ విషయంపై మళ్ళీ వాళ్ళు మా పైన ఏదేదో లేని పని ఫేక్ వీడియోస్ అన్ని చేయడం జరిగింది. వాటన్నిటిపైన కూడా మేము గౌరవ ఎస్ఐ గారికి ఆ రోజు కూడా విన్నకుండా రోజు మేము తెలియజేయడం జరిగింది. సార్, మేము అయితే ఎలాంటి మిస్టేక్ చేయలేదు. ఉద్యోగంగా మా పరిస్థితులు ఏమన్నాయంటే మా విధులు ఏమన్నాయి వాటిని మాత్రం నిర్వహించాం తప్ప ఇందులో మేము ఎలాంటి చేయలేదని చెప్పడం జరిగింది. సరే, వాళ్ళు పిలిచి ఆ రోజు చెప్పి దండించి పంపించడం జరిగింది. కానీ అతను మళ్ళీ ఈరోజు అలా అవన్నీ మనసులో పెట్టుకొని మరి దాడి చేశాడా లేదని నాకు కరెక్ట్గా తెలియదు. బట్ అతనైతే మనకు చెప్పిన విషయాల్లో ఖచ్చితంగా చెప్పాడు, బయట తిరిగితే నీ సంగతి చూస్తా, నీ అంత చూస్తా, 2,000 రూపాయలు కడితే బయలు వస్తుంది, కొడితే మెయింటైన్ చేయాలా అంటూ అది ఎంత మాట్లాడడం కూడా నేను రికార్డ్ చేసుకోవడం జరిగింది. బట్ చట్టం పట్ల అతనికి ఎలాంటి గౌరవం లేదనేది మాత్రం మనం చూస్తామంటే తెలుస్తుంది. మరి అలాంటి గౌరవం లేని వ్యక్తుల మధ్యలో మేము పనిచేయాలంటే కష్టం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సహకరించి మాకు పూర్తి న్యాయం చేసి మేము ఉద్యోగస్తులుగా ప్రజలకు పూర్తి స్థాయిలో మేము సేవలు అందించే విధంగా మంచి వాతావరణం కల్పించే విధంగా అందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా మేము మా పంచాయతీ సెక్రటరీల తరఫున, సచివాలయ ఉద్యోగుల తరఫున కోరుకుంటా ఉండేది ఒకటే, భవిష్యత్తులో ఎటువంటి దాడులు కానీ వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత కక్షల ప్రకారము వాళ్ళు ఏదో మనసులో పెట్టుకొని ఎంప్లాయీస్ మీద దాడులు చేయడం అనేది నిరోధించాలి. దీనికి మీ సహకారము, అలాగే మన పోలీస్ వారి సహకారంతో వానికి సరైన శిక్ష పడే విధంగా చేస్తే భవిష్యత్తులో ఎవరు ఇటువంటివి పునరావృతం చేయకుండా ఉంటారని కోరుకుంటున్నాం. పెద్దపంజాని మండలంలో చాలా పీస్ఫుల్గా పరిపాలన విధానంలో మేము సహకరిస్తున్నాం.
ప్రతి ఒక్క సెక్రటరీ కూడా ప్రతి పంచాయతీలో మంచి పేరు పెట్టుకొని ప్రభుత్వ విధానాలని ప్రభుత్వ ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి సక్రమంగా మేము అమలుపరిచే పాత్రధారిగా ఉన్నాము. అలాంటి పంచాయతీ సెక్రటరీ పైన ఈ విధంగా దాడి చేయడము, అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న మమ్మల్ని అవమానించడము, అడ్డుకోవడము, దెబ్బలాడము ఇదంతా మంచి పద్ధతి కాదు. పెద్ద పంజాని మండలం చాలా మంచి మండలంగా జిల్లాలో పేరుంది. అలాంటి పేరుని ఇలాంటి దుర్మార్గులు ఈ విధంగా పాడు చేస్తుంటే దాన్ని మేమంతా కలిసి వారికి సరైన బుద్ధి చెప్పాలని, సరైన శిక్ష పడేట్టుగా అమలు చేసేట్టుగా అందరూ మన వంతుగా కృషి చేయాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు పెద్ద పంజాని మండలంలో ఒక పంచాయతీ కార్యదర్శి పైన వ్యక్తిగతంగా దాడి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నిన్న మనకు ఒక అమానుషమైనటువంటి ఘటన జరిగింది. పెద్ద పంజాని మండలంలో కోగ్లేరు పంచాయతీ సెక్రటరీ పైన ఒక వ్యక్తి భౌతికంగా దాడి చేయడం అనేది, ఆయన విధులు నిర్వర్తిస్తుంటే దానికి అడ్డుపడడం అనేటువంటిది ఎంతో ఘోరమైనటువంటి విషయము. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సో ఒక పంచాయతీ సెక్రటరీ అంటే 24/7 తన కుటుంబం కంటే కూడా ఎక్కువగా గ్రామాల్లో ఉండి గ్రామానికి సేవ చేయడానికి ఎక్కువగా తన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి పైన ఒక పెద్దన్న పాత్రలో ఉండి ప్రతి కష్టాన్ని తన బాధ్యతగా తీసుకొని నిర్వర్తించేటటువంటి సమయంలో ఈ విధంగా చేయడం అనేది మేము చాలా చింతిస్తున్నాము. ఇకపై ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలనేసి పెద్దలకి, అదేవిధంగా మా పై అధికారులందరికీ మేము మీడియా సోదరుల ద్వారా తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.